నమస్తే అందరికి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, విజువలైజ్ చేసి బ్రీఫ్డ్గా చెప్పే నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, సపోజ్ దెర్ ఈజ్ ఏ ఇంజనీర్, దెర్ ఈజ్ ఏ కాంట్రాక్టర్ నేపథ్యంలో ఇప్పుడు 2024 కాబట్టి 2054 ఫ్యూచర్ని కూడా విజువలైజ్ చెప్పే సామర్థ్యం ఉన్న నాయకుడు కాబట్టి, ఇప్పుడు జరిగినటువంటి విలయ తాండవం, ఇప్పుడు జరిగినటువంటి మారణ హోమం, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆస్తి నష్టం, రాష్ట్ర నష్టం, ప్రజల నష్టం, ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎప్పుడు ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా పూడ్చలేదు. అది జరగని పని, అసాధ్యం. దీన్ని సుసాధ్యం చేయాలి భవిష్యత్ తరాలకు. మీరు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి 2024 నుంచి 2054 కావచ్చు, 74 కావచ్చు, 24 కావచ్చు, 3000 సంవత్సరాలు కావచ్చు, మీరు విజువలైజ్ చేసి చెప్పే వారు కాబట్టి ఇప్పుడైనా ఇది జరిగింది ఎందుకు, బుడమలేరా బుడక్కాయల దోసకాయల అనేది పక్కన పెడితే, చెరువులు చెరువులుగానే ఉండాలి, పంట కాలువలు పంటల కాలువలుగానే ఉండాలి, నదీ ప్రాంతాలు నదీ ప్రాంతాలుగానే ఉండాలి, నదీ పరివాహ ప్రాంతాలుగానే ఉండాలి సురక్షితంగా. ఇలాంటి విషయాల్ని గుర్తుపెట్టుకొని ఏదైతే నదీ పరివాహ ప్రాంతంలో నదికి సంబంధించిన కరకట్టల ఆనుకొని అక్రమం కట్టించిన అక్రమ నిర్మాణాలు, అవి ఎవరివైనా కావచ్చు, మన కులపోళ్ళు కావచ్చు, వేరే కులపోళ్ళు కావచ్చు, వేరే పార్టీలో కావచ్చు, మన పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీల సానుభూతి పరులు కావచ్చు, ఇంకెవరివైనా కావచ్చు, ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలవైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతరత్ర రాజకీయ నాయకులవి కావచ్చు, తప్పకుండా వీటన్నింటినీ నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటారు. లేకపోతే రేవంత్ రెడ్డికి మీరు ఆదర్శం కాబట్టి, రేవంత్ రెడ్డి లాంటి ఓ ముఖ్యమంత్రిని తయారు చేసిన వ్యక్తిగా మీరు తప్పకుండా అంతకంటే ఎక్కువ, అంతకంటే శక్తివంతమైన చర్యలు మీరు ఆంధ్రప్రదేశ్ అక్రమ నిర్మాణాల మీద, ముఖ్యంగా గుంటూరు విజయవాడకు సంబంధించిన రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించిన అక్రమ కట్టడాల నిర్మాణాలని పూర్తిగా సమూలంగా నిర్మూలించి ఒక రూపం ఇస్తారని, చెరువులకు చెరువు రూపం, నదులకు నదుల రూపం, పంట కాలువల రూపాన్ని ఇస్తే ఎంత వర్షం పన్నా వాటి తోవల వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఆనకట్టలు, రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతి పనిని కూడా సురక్షితంగా చేస్తారని మాకెంతో నమ్మకం ఉంది. విజువలైజ్ చేసే విజన్ ఉన్న ముఖ్యమంత్రికి దండం. నమస్తే.